మేమంటూ పెట్టంగానే దయ్యం బయట బిడ్డ వంటలో ఏం చేస్తున్నా? దేవుని శక్తి ఉందా? గట్టిగా చప్పట్లు కొట్టండి. మేమంటూ తీసుకెళ్ళి ఇంట్లో పెడుతుంది. ఇప్పుడు తీసుకెళ్ళి పెడతావు, నువ్వు చంపుతావు మరి? నీ వల్ల కాదా? నీకు 2 నిమ్మకాయలు ఎక్కువ ఇస్తావు, నిమ్మకాయలు ఇస్తాము. నిమ్మకాయలు ఇచ్చినా కదా, ఇంకా ఏం కావాలి? కోడి ఇస్తాము. కోడి ఇచ్చినా కదా, కోడి కూడా. ప్రాఫెట్ జిఎంఓస్ ఏదో చెక్క ముక్క అమ్ముకుంటున్నారని జనాలు అంటున్నారు. మరి సైతాన, మరి నువ్వేమో దేవుని శక్తి అంటున్నావు. ఏది కరెక్ట్ మరి? ఏది కరెక్ట్? దేవుని శక్తి ఉంది, దీంట్లో దేవుని శక్తి ఉందా? ఇది మెమోంటో ఉంటే నువ్వు నీ శక్తి ఏం పనిచేయదు. పోతావా? నీ పక్కనే మెమోంటో పెట్టాను చూడు. ఏమనిపిస్తుంది? మంటనా? మెమోంటో నుంచి కరెంట్ ఎలా కొట్టుకుంటుందో చూడండి. ఇక మెమోంటో దండం పెట్టి పెట్టు. చూడండి, మెమోంటోకి దండం పెట్టి గట్టిగా చప్పట్లు కొట్టి. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఇప్పుడు తేలిక ఉంది. ఈ స్థితి వరకు నొప్పులు కానీ ఏమైనా ఉండేవమ్మా? నడుము నొప్పి, చెయ్యి రాత్రంతా గుంజిందయ్యా. నడుము నొప్పి ఉండేది, చెయ్యి రాత్రి ఏదో కుడి చెయ్యమ్మా. ఇప్పుడు చెయ్యి ఎత్తి చూపించానమ్మా. చెయ్యి ఎత్తండి, చెయ్యి మళ్ళీ దింపండి, మళ్ళీ పైకి ఎత్తండి. ఇప్పుడు ఏమైనా నొప్పి ఉందమ్మా? నొప్పి లేదు. నడుము నొప్పి చూసుకోండి అమ్మా. నడుము నొప్పి ఉందమ్మా? నడుము నొప్పి లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి. చూసారండి, దేవుని మందిరం కట్టడం అనేటువంటిది, దాంట్లో పాలిభాగస్తులు కావడం అనేది అది మహాపుణ్య కార్యం. చిన్న జాబు, కానీ ఈ బిడ్డ ఏంటంటే విశ్వాసంతో చేసింది. అమ్మ, మీరు చేస్తుండగా దేవుడు మీ శాలరీ పెంచబోతున్నాడు. వారిసి అని చెప్పండి, మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. గాడ్ బ్లెస్ యు. గాడ్ యేసుక్రీస్తు మెమోంటో, అగ్ని మెమోంటో ఉంటుండగా ఏ సమస్య అయితే బిడ్డకున్నాయో ఆ సమస్యలన్నీ కూడా యేసుక్రీస్తులో కాలిపోతాయి. కానీ బిడ్డను అభిషేకిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. సార్ కళ్ళు మూసుకోండి అమ్మా, కళ్ళు మూసుకోండి. ఈ మెమోంటో ఈ బిడ్డ నెత్తి మీద పెట్టినప్పుడు కొన్ని కార్యాలు జరుగుతాయి. యేసుక్రీస్తు మెమోంటో పెడుతుండగా చూడండి, మెమోంటో పెడుతుండగా చూడండి, చూడండి, మెమోంటో పెడుతుండగా ఏమైతుందో చూడండి. మీలో మెమోంటో పెడుతుండగా చూడండి. నోరు తెరవా. చూడండి, చూడండి, పెట్టంగానే దయ్యం బయటకు వచ్చేస్తుంది. చూడండి, చూడండి, మెమోంటో పెట్టంగానే దయ్యం బయట. చూడండి, నేను చెప్పాను కదా, మెమోంటో పెట్టంగానే దయ్యం బయటకు వచ్చేస్తుంది. చూడండి, మీకు దీంట్లో ఉన్న పవర్ ఏంటో చూపిస్తున్నాను. మెమోంటో చూడండి, దయ్యం కాలిపోతుంది. ఎవరినేవా? చూడండి, మెమోంటో పెట్టాడు, దయ్యం బయటకు వచ్చింది. చాలా మంది అంటారు ఇది చెక్క ముక్క అంటున్నారు. ఈమె స్పాన్సర్ చేసింది, దయ్యం బయటకు వచ్చేసింది. ఇది దీంట్లో ఉన్న పవర్ ఏంటో మీకు చూపిస్తున్నాను. ఈమె స్పాన్సర్ చేసింది పవర్. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎవరినివా? ఈ బిడ్డ వంటలో ఏం చేస్తున్నా? ఈ మెమోంటోలో ఏమనిపిస్తుంది? సైతానా, ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? మెమోంటో నెత్తిన పెడితే ఏమనిపిస్తుంది? సైతానా, ఏమనిపిస్తుంది? చూడండి ఎలా అరుస్తుందో చూడండి. దయ్యం ఉండలేకపోతుంది. ఇప్పుడు దయ్యం బయట పడిపోయింది. మంటలో మంటలో చూడండి, పవర్ చూడండి, మెమోంటో పవర్. స్పాన్సర్ చేసింది, పెట్టాను. ఇక గిలగిల కొట్టుకుంటుంది. గిలగిల. ఎవరు నీవు? ఈ బిడ్డ వంటలో ఉండి ఏం చేస్తున్నా? ఏమనిపిస్తుంది? దేవుని శక్తి ఉందా? గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని శక్తి ఉంటే నీకేమనిపిస్తుంది? సైతానా, ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? భయం అనిపిస్తుందా? నీకు భయం అనిపిస్తుందా? భయపెట్టే సైతానికి భయం అనిపిస్తుందంట. చూడండి, సైతానుకు భయపెట్టే సైతానికి భయం అనిపిస్తుందా? ఇప్పుడు నువ్వు ఎవరివి? ఈ వంటలో ఏం చేస్తున్నావు? ఇవన్నీ ఏం చేస్తున్నావు? ఇవన్నీ ఏ నొప్పులు పెట్టావు? ఇంట్లో ఏ సమస్యలు పెట్టావు? ఏ సమస్యలు పెట్టావు? ఇవన్నీ చంపేస్తావా? ఎప్పుడు? ఇప్పుడే చంపేస్తావా?
ఇప్పుడు నేను మెమోంటో పక్కన ఉంది, నువ్వు చంపు మరి. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మెమోంటో ఇంట్లో పెట్టుకుంటది, మరి ఇప్పుడు నువ్వు చంపుతావా? ఇక నేను మెమోంటో మందిరస్థానానికి 10,000 రూపాయలు కష్టంగా స్పాన్సర్ చేసి విశ్వాసంతో చేసింది, మెమోంటో తీసుకెళ్ళి ఇంట్లో పెడుతుంది. ఇప్పుడు తీసుకెళ్ళి పెడతావు, నువ్వు చంపుతావా మరి? చంపలేమా? నీ వల్ల కాదా? కాదా? నీకు 2 నిమ్మకాయలు ఎక్కువ ఇస్తావు, నిమ్మకాయలు ఇస్తాము, నిమ్మకాయలు ఇచ్చినా కదా. ఇంకా ఏం కావాలి? కోడి ఇస్తాం, కోడి ఇచ్చినా కదా. కోడి కూడా పోనీ మేకని ఇస్తాం, పొట్టేలు కాదా? అసలు నీ వల్ల కాదా? ఎందుకు? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఈ మెమంటోలో ఏముంది? ఈ మెమంటోలో దేవుని శక్తి ఉంది. ఇప్పుడు ఈ శక్తి ఉన్న దేవుని మెమంటో తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే నువ్వేం చేయలేవా? ఇక నువ్వు నీ శక్తి పనిచేయదా? నువ్వు చేతబడి శక్తి పనిచేయదా? పనిచేయదా? నువ్వేం చేయలేవా? మరి చంపేస్తున్నావు కదా, నువ్వేం చేయలేవా? మరి నీ దోస్తులు పెద్ద దయ్యాలు పిలిపించుకో. నీ శక్తి సరిపోతలే కదా, నీ పెద్ద దయ్యాన్ని పిలిపించుకుంటే వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారేమో. వాళ్ళు వచ్చి ఏమైనా హెల్ప్ చేస్తారా? పెద్ద దయ్యం వచ్చేవన్నా, పెద్ద సైతాన్ని వచ్చేవన్నా చేస్తుందా? ఎవరికి చేత కాదా? పెద్ద సైతాన్ కూడా చేత కాదా? చేత కాదా? మరి ఈ చెక్క ముక్కలో ఉన్న ఈ మెమంటోలో ఉన్న అగ్ని ముందు నీ శక్తులు పనిచేస్తలేవా? మరి జనాలు అంటున్నారు ఇదేదో ఉట్టి చెక్క ముక్క, ఉట్టి ఏదో ప్రాఫిట్ జిఎంఓస్ ఏదో చెక్క ముక్క అమ్ముకుంటున్నారని జనాలు అంటున్నారు. మరి సైతాన, మరి నువ్వేమో దేవుని శక్తి అంటున్నావు. ఏది కరెక్ట్ మరి? ఏది కరెక్ట్? దేవుని శక్తి ఉంది, దీంట్లో దేవుని శక్తి ఉందా? ఇదే కరెక్టా? మరి జనాలు అనేది కరెక్ట్ కాదా? అది తప్పది కాదా? ఇది మెమంటో ఉంటే నువ్వు నీ శక్తి ఏం పనిచేయదు. ఇప్పుడు దగ్గర పెట్టుకొని పండుకుంటది. ఇప్పుడు నువ్వేం కావాలి మరి? పోతావా? నువ్వు పోతావా? ఒంట్లో ఉండవా? ఇంట్లో ఉండవా? ఇంట్లో నీ శక్తి సరిపోదా? మరి ఇప్పుడే కదా చంపేస్తున్నావు కదా. దేవుని శక్తి ఉంది. ఇక ఈ శక్తి ముందు ఏం పని చేయదా? చూడండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. జనాలు అంటున్నారు ఏదో చెక్క ముక్క అమ్ముకుంటున్నాడు, కానీ జనాలు పిచ్చాలు అంటున్నారు, దయ్యాలు అంటున్నాయి. దీంట్లో దేవుని శక్తి ఉందంట. మరి ఇప్పుడు మెమంటో ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి మరి? ఇప్పుడు ఏం చేస్తావు? ఉంటావా? వెళ్ళిపోతావా? పోతున్నావా? ఎక్కడికి పోతున్నావు చెప్పు. ఎక్కడికి పోతావు చెప్పు. నీ దారి పట్టుకొని పోతున్నావా? ఇక మళ్ళీ రావా? మళ్ళీ మరి ఈ మెమంటో తీసేస్తే వస్తావా? ఈ మెమంటో లేకుండా వస్తావా? నువ్వు ఈ మెమంటో ఉంటే నువ్వు రావు. ఒకవేళ ఈ మెమంటో లేదు, మెమంటో మందిర స్థలానికి స్పాన్సర్ చేయలేదు, ఈ మెమంటో తీసుకెళ్ళలేదు, ఈ మెమంటో లేదనుకో, నువ్వు వస్తావా? నువ్వు రావు. మెమంటో లేకపోతే నువ్వు రాగలవా? ఈ సైతానికి దిమ్మ తిరిగి నీకు అర్థమైతలేదు. ఇక పోతా ఒకటే నీ అడిగేది సైతానికి అర్థమైతలేదు. ఇది పోవాలి అంటుంది, దీనికి అర్థమైంది. ఇక రాయిగా నీ టైం అయిపోయింది. ఇది గిలిగిలో కొట్టుకుంటుంది. చూడండి, నేను పక్కన మెమంటో పెడతాను, ఏం జరుగుతుందో చూడండి. ఇక నీ పక్కనే మెమంటో పెట్టాను చూడు. ఇక మెమంటో ఇక చూడండి, మెమంటో ఉంది చూడండి. మెమంటోలో నుంచి అగ్ని కిరణాలు చూడండి, అక్కడ పెట్టాను, పక్కనే మెమంటో పెట్టాను చూడండి. డెమాన్స్ట్రేషన్ నేను ఇస్తున్నాను. దేవుని శక్తి ముందు, అగ్ని ముందు సైతాను కూడా గిలగిల కొట్టుకుంటున్నాడు. ఇక ఏ సైతాను కూడా చేత కాదంట. ఇక ఆ మెమంటో ముందు వచ్చే అగ్ని, పాతాళపు అగ్ని గంధకాలు చూడండి. మైక్ పెట్టండి. ఏమనిపిస్తుంది సైతాన నీకు? ఏమనిపిస్తుంది? మంటనా? మెమంటో నీ పక్కనుంటే మంటనా?
మంట ఆ? తగులుతుందా మంట ఇంకొంచెం పెంచుతుంది మెమంటో పెంచుతుంది ఆ? పోతావా పోతున్నావా ఉండువా ఇంకో వారం ఉండు నీకు బిర్యానీ పెడతాం సైతాన నీకు బిర్యానీ పెడతాం ఒక వారం ఉండవా ఒక వారం ఉండవా ఉండు వారం ఇన్నాళ్ళు ఉన్నావు కదా ఉండవా బిర్యానీ పెట్టినాక ఉండవా బిర్యానీ పెట్టినాక ఉండవా చూడండి ఎలా గిరిగల కొట్టుకుంటుందో చూడండి అది దేవుని శక్తి అని దయ్యాలకు అర్థమైంది నీకే అర్థం కాలేదు దేవుని అగ్ని అని చేతబడి శక్తులకు అర్థమైంది ఈ బిడ్డ 10,000 రూపాయలు స్పాన్సర్ చేసింది మెమంటో చూపించండి మెమంటో పక్కన ఉంటుండగా ఇప్పుడు మెమంటో నుంచి కరెంట్ షాక్ ఎలా వస్తుందో చూడండి మెమంటో నుంచి కరెంట్ ఎలా కొట్టుకుంటుందో చూడండి అగ్ని మెమంటో నుంచి కరెంటు షాకు చూడండి అగ్ని గంధకాల కరెంటు షాకు మెమంటో కూడా చూపించండి మెమంటో నుంచి ఎస్ మెమంటో నుంచి ఇప్పుడు ఇంకా కరెంటు షాక్ పెరిగిపోతుంది ఇక విడిచేసి వెళ్ళిపోతున్నా ఇక చెప్పు నేను ఎన్నడూ రానని చెప్పు ఇక నేను రానని చెప్పు చెప్పు ఏసయ్య తప్పైంది ఏసయ్య చూసావండి అది దయ్యానికి దిమ్మ తిరిగి ఎస్ ఈ మెమంటో ఏంటంటే నేను ఈ మెమంటో చెప్పినప్పుడు జిఎంఓసుడు ఏదో స్కూల్ మెమంటో అమ్ముకుంటున్నానండి చాలా మంది ఎస్ అంటారు నీకే తెలియదు దయ్యాలకు తెలుసు దీంట్లో ఉన్న పవర్ ఏంటో తెలుసు ఏసైను ప్రాధేయపడు ఇక మెమంటోకి దండం పెట్టేళ్ళుగా మెమంటోకి దండం పెట్టు సైతానా చూడండి ఇక మెమంటో ఇక దండం పెట్టి పెట్టు చూడండి మెమంటోకి దండం పెట్టి గట్టిగా చప్పట్లు కొట్టి చూడండి మెమంటోకి దండం పెట్టి వెళ్ళిపోతుంది మెమంటోలో యేసయ్య శక్తి అగ్ని ఉన్నది ప్రవక్త జిఎంఓస్ ఫోటో ఉంది రమ్యమోస్ గారి ఫోటో ఉంది దైవ సేవకులు ప్రవక్తలు దేవుని చేత పిలబడి దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు ప్రవక్తలుగా ఉండబడడానికి పిలువబడినటువంటి జిఎంఓస్ గారి రమ్యమోస్ గారి ఫోటో ఎస్ మెమంటోలో ఉంది సైతాను గడగడ వణిగిపోయింది గట్టిగా చప్పట్లు కొట్టి బోలో బోలో యేసుక్రీస్తు మహారాజుకి జై బోలో యేసుక్రీస్తు మహారాజుకి దేవుని బోలో యేసుక్రీస్తు మహారాజుకి ఎస్ అమ్మా ఇప్పుడు లేవండి అమ్మా లేవండి ఇప్పుడు మెమంటో ఇవ్వండి అమ్మా సరే చూసారండి ఈ మెమంటో ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందంటే దయ్యాలు కాలు పెట్టాలంటే అవి గిలిగలు ఒలిగిపోతాయి చూసారమ్మా ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా మైక్ ఇవ్వండి అమ్మ మీకు ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు ఎలా ఉందమ్మా తేలిక ఉంది ఇదివరకు ఎలా ఉండేదమ్మా ఇదివరకు బరువుగా వాళ్ళంతా బరువుగా ఉండేది ఇప్పుడు మీకు ఎలా ఉంది ఇప్పుడు తేలిక ఉంది ఇదివరకు నొప్పులు కానీ ఏమైనా ఉండేవమ్మా నడుము నొప్పి చెయ్యి రాత్రంతా గుంజిందయ్యా నడుము నొప్పి ఉండేది చెయ్యి రాత్రి ఏదో కుడి చెయ్యమ్మా ఇప్పుడు చెయ్యి ఎత్తి చూపించానమ్మా చెయ్యి ఎత్తండి చెయ్యి మళ్ళీ దింపండి మళ్ళీ పైకి ఎత్తండి ఇప్పుడు ఏమైనా నొప్పి ఉందమ్మా పైకి నొప్పి లేదు నడుము నొప్పి చూసుకోండి అమ్మా నడుము నొప్పి ఉందమ్మా నడుము నొప్పి లేదు గట్టిగా చప్పట్లు కొట్టి చూసారండి దేవుని మందిరం కట్టడం అనేటువంటిది దాంట్లో పాలిభాగస్తులు కావడం అనేది అది మహాపుణ్య కార్యం ఎంతో పుణ్యం ఎంతో బ్లెస్సింగ్ వస్తుందండి ఇప్పుడు ఈ బిడ్డ ఉండే చేయలేదు మీరు ఉండే ఏమైనా చేశారమ్మా డబ్బులు మీకు మీ దగ్గర బాగా డబ్బులుండి ఇది మందిర స్థలం కోసం చేశారమ్మా ఏం పని చేస్తారమ్మా స్వీపర్గా చేస్తుంది చిన్న జాబు కానీ ఈ బిడ్డ ఏంటంటే విశ్వాసంతో చేసింది దేవుని యొక్క శక్తి దీంట్లో ఉంది వెళ్ళి విశ్వాసంతో తీసుకెళ్ళి ఇంట్లో పెట్టు ఇప్పుడు దయ్యం మళ్ళీ రావాలంటే అది గేడు దగ్గరే గిలిగిల కొట్టుకుంటుందండి అమ్మ మీరు చేస్తుండగా దేవుడు మీ శాలరీ పెంచబోతున్నాడు వారి అని చెప్పండి మీరు సాక్ష్యంతో రాబోతున్నారు గాడ్ బ్లెస్ యు